శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ముఖ్యమైన పరిహారం చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో, జూలై నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ జూలై నెలలో గ్రహస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చాలా వరకు అనుకూల ఫలితాలే ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొద్దిగా శారీరక పీడలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బండి మీద వెళుతున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేసుకోవటం మంచిది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న ఆరోగ్య భంగములు కనిపిస్తున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి నష్టాలు వచ్చినా మళ్ళీ అవన్నీ కూడా తొలగింపజేసుకొని లాభాలను అందిపుచ్చుకోవచ్చు. ఒక్కొక్కసారి ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేసినట్లయితే అవన్నీ కూడా సద్దుమణిగిపోతాయి. ప్రధానంగా ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ నిలదొక్కుంటారు, వాటన్నిటి నుంచి బయటపడగలుగుతారు. అందువల్ల అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. అప్పుడప్పుడు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా మీ సమయస్ఫూర్తితో, మీ తెలివితేటలతో వాటిని అధిగమించగలుగుతారు, నిలదొక్కుకోగలుగుతారు. అంతిమంగా మంచి అనుకూలమైన ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఒక్కొక్కసారి కొన్ని అవమానకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మళ్ళీ తిరిగి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మీకు క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. సంతానం వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పటికీ మళ్ళీ ఆ సంతానమే మీకు మంచి పేరు ప్రతిష్టలు తెప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళను పూర్తిగా నమ్మటం వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి జూలై నెలలో కర్కాటక రాశి వాళ్ళు ఎవరిని పూర్తిగా నమ్మవద్దు, నమ్మినట్టు నటించే ప్రయత్నం చేయండి. అలాగే ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉన్న అంతిమంగా అవసరానికి ధనం చేతికి సమకూరుతుంది. ఊహించని సమస్యలన్నీ కూడా మనోధైర్యంతో ఎదుర్కొని వాటన్నిటి నుంచి బయటపడి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి గ్రహస్థితిలో అంత పూర్తి వ్యతిరేకంగా లేకపోవటం వల్ల అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. దానితో పాటుగా ఆవేదనతో కూడిన ఆనందం వస్తుంది. ముందు బాధ కలిగి తర్వాత సంతోషం వస్తుంది కాబట్టి దిగులు చెందాల్సిన అవసరం లేదు. కర్కాటక రాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 9, 12, 18, 21, 25, 29. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 7, 14, 16, 23, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఎక్కువ శాతం గ్రహాలు అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఇస్తున్నాయి కాబట్టి ఉగ్రదేవతలను పూజించండి. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, వీళ్ళల్లో ఎవరైనా సరే ఉగ్రదేవతలను పూజిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. చిన్న చిన్న కష్టాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయి జూలై నెల మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి జూలై నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.